యాజ్ యూజువల్గానే కంటిన్యూ చేస్తాం. కానీ ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోతాం. న్యాచురల్గా మర్చిపోయే ఒక విషయం ఏదైనా ఉందంటే అదేంటంటే ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం ఎప్పుడైనా ముగించవచ్చు. ఏ క్షణమైనా మనిషి చనిపోవచ్చు. అంటే మరణం అనేది తథ్యం అన్న విషయాన్ని మనం మరిచిపోయే జీవిస్తూ ఉంటాం. మనం ఎలా జీవిస్తామంటే మనకి మరణం రాదు, మనం చనిపోము, మనం ఈ లోకంలోనే ఉండిపోతాము అన్నట్లుగానే మన అనుదిన జీవన విధానం, లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అఫ్కోర్స్ అది న్యాచురల్గా ఉంటుంది. కానీ క్రైస్తవులుగా మనము ఎప్పుడు కూడా ఈ విషయాన్ని, అంటే మరణము మనకి ఉంది అన్న సత్యాన్ని మనం మర్చిపోకుండా జీవించాలనేది దేవుని వాక్యం మనకి త్రూఅవుట్ ద బైబిల్ ఏం చెప్తుందంటే అదే చెప్తుంది. సో ఫర్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా మనకి ఇటర్నిటీ మ్యాటర్స్, అంటే నిత్యత్వానికి సంబంధించిన విషయాలే ప్రాముఖ్యమైనవి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో ఎంతగా జీవించినా, ఎలా జీవించినా ఒక రోజున మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి, దేవునికి మనం లెక్క అప్పు చెప్పాలి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మర్చిపోకుండా మనం ప్రతిరోజు కనుక జ్ఞాపకం చేసుకుంటే డెఫినెట్గా మన క్రైస్తవ జీవితాలు చాలా ప్రభావవంతంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకు క్రైస్తవ జీవితాలు అంత ఎఫెక్టివ్గా లేవు అంటే, ఇంకా దేవుని నమ్ముకొని ప్రార్థనకు వస్తున్న, సంఘాలకు వస్తున్న, ఆరాధనలో పాల్పొందులు పొందుతున్న వాళ్ళలో ఇంకా శరీర సంబంధమైన కార్యాలు, ఇంకా ఇమ్మెచ్యూరిటీ బిహేవియరు, ఇంకా లోకంతో కలిసిపోయేటువంటి ధోరణి, లోక మర్యాదలు ఎందుకు ఉంటున్నాయి అంటే వాళ్ళకి ఆ ఇటర్నిటీ అనేటువంటి అవగాహన లేకపోవటం వల్ల, మనం ఈ లోకాన్ని విడిచిపెడతామన్న సత్యము వాళ్ళు జ్ఞాపకం చేసుకోకపోవటం వల్ల వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున నేను ఏం చెప్పాలనుకున్నానంటే, వాట్ మ్యాటర్స్ ఫర్ ఇటర్నిటీ, నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆ విషయాలు ఏంటి అన్న విషయాల్ని ఒక భక్తుని జీవితం ద్వారా మనం చూద్దాము. ఒక భక్తుని జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన, ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేసి అందులో నుంచి మనం కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఒక రాజుగారికి మరణకరమైన రోగం వచ్చింది. అతను ప్రార్థన చేసినప్పుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. ఎవరా రాజు? హిజ్కియా. వెరీ గుడ్. ఎందుకంటే మొన్న బ్రదర్ వాళ్ళు మనషే గురించి చెప్పారు. ఆ పక్క పేజీలోనే హిజ్కియా ఉంటుంది. మనషే వాళ్ళ ఫాదరు హిజ్కియా. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాము. 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుంచి 7 వరకు వచ్చిన భాగాలని ఒకసారి మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. దయచేసి అందరూ కూడా బైబిల్ తీయండి, బైబిల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు 1 నుంచి 7 వరకు నేను చదువుతాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఒక రాజుగారికి
పెద్ద రోగం వచ్చిందంటే ఇది నేషనల్ ఇష్యూ కదా. మనలాంటి వాళ్ళకి ఎలాంటి పెద్ద రోగాలు వచ్చినా ఎంత సమస్య వచ్చినా అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ రాజుగారికి ఒక మరణకరమైన రోగం వచ్చిందంటే ఇట్స్ ఏ నేషనల్ ఇష్యూ. అక్కడ జనాలందరూ, మీడియా అంతా కూడా దాని మీద ఫోకస్ చేస్తారు. జనాలందరూ అక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ డాక్టర్స్ కానీ, లేకపోతే అఫీషియల్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ కూడా ఆ కోర్ట్ యార్డ్లోనే ఉంటారన్నమాట. అక్కడ సభలోనే ఆ రాజు దగ్గరే ఉంటారు. అయితే హిజ్కియాకి మరణకరమైన రోగము వచ్చింది. ఇది కొంతమంది క్యాన్సర్ పుండు అయి ఉండొచ్చు అంటున్నారు, ఎందుకంటే కింద కురుపని ఉందని. కొంతమంది ఏమో కొన్ని ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఇది ఫీటల్ ఇల్నెస్ అని ఉంది, అంటే ప్రాణాంతకమైన వ్యాధి. ఆ వ్యాధి ఏంటో తెలియదు కానీ ఇది సంథింగ్ ఒక మరణకరమైనటువంటి రోగం. అంటే ఇంకా దానికి విరుగుడు లేదు, ఇంకా అది ఆ రోగం వస్తే చచ్చిపోవలసిందే. అలాంటి ఒక రోగం అది. రోగం పేరు మనకి క్లియర్గా తెలియదు. రోగం వస్తే చచ్చిపోవలసిందే. ఇంకా డెత్, పాయింట్ ఆఫ్ డెత్ అనేది కన్ఫామ్గా ఉంది. అయితే రోగం వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే సేవకుల్ని పిలిపిస్తారు, దేవుని బిడ్డలు వచ్చి ప్రార్థన చేస్తారు, సంఘంలో మనం ఇన్ఫామ్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ప్రవక్త అయినటువంటి యెషయాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యెషయా ఒక పెద్ద ప్రవక్త. ప్రవక్తలంటే ఆ రోజుల్లో ఒక టీం ఉండేదన్నమాట. ప్రవక్తల టీం చాలామంది ఉంటారు. మనకి పెద్ద పాస్టరు, అసిస్టెంట్ పాస్టర్లు, చిన్న చిన్న పాస్టర్లు ఎలా ఉంటారో బయట చూస్తాం కదా. అలాగే చాలామంది ఆల్రెడీ వచ్చారు, ఆయనకి ప్రార్థన చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. ఇంకా పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఏమన్నా ఆయన ఆ ప్రవక్త, ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నవి, ఆయన ఒక మంచి పేరున్నటువంటి ప్రవక్త కాబట్టి ఆయన వచ్చి ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో, ప్రార్థన చేసి తగ్గిపోయిద్దేమో అనుకున్నారు. ఆయన వచ్చాడు, చూశాడు. ఆయన ఏం చేశాడంటే, నీవు మరణమగుచున్నావు గనుక నువ్వు బ్రతకవు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఆయన వచ్చి పుండు తగ్గిపోయిద్దేమో, జ్వరం వచ్చినటువంటి రోగం తగ్గిపోయిద్దేమో అనుకుంటే ఆయన వచ్చి కన్ఫర్మ్ చేస్తున్నాడు, డెత్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఓకే, నువ్వు చచ్చిపోతావు, ఇంకా బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇక్కడ ఇల్లు చక్కబెట్టుకునే మాటకి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఇల్లు చక్కబెట్టుకుంటే నీ బ్రతుకు ఎలాగుందో చూసుకో అని అనుకుంటాం. వాస్తవం అది కూడా. కానీ యూదా పరిభాషలో ఇల్లు చక్కబెట్టుకో అంటే నెక్స్ట్ రాజును నువ్వు సెట్ చేసుకో, నెక్స్ట్ కింగ్డమ్, నువ్వు చచ్చిపోతావు కాబట్టి నీకు నెక్స్ట్ రాజు ఉండడు, నెక్స్ట్ రాజు ఎవరు అనేది చూసుకో అన్న ఒక వేరొక అర్థం కూడా ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఆయన వెంటనే గోడ వైపు తిరిగి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా దేవుడు ప్రార్థన ఆలకించాడు. కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించాడు. దేవుడు మరలా అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ని దేవుడు ఎక్స్టెండ్ చేశాడు విత్ ప్రామిస్. ఏంటి ఆ ప్రామిస్ అంటే, ఈ పట్టణాన్ని దేవుడు నేను కాపాడుతాను, యెరూషలేము పట్టణాన్ని నేను కాపాడుతాను, దావీదు సింహాసనాన్ని నేను కాపాడుతాను, ఆ రాజ్యాన్ని కాపాడుతానని విత్ ప్రామిస్ తోటి 15 సంవత్సరాల లైఫ్ని ఎక్స్టెండ్ చేశాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేటంటే, ఇప్పుడు హిజ్కియా ఏమని ఉండవచ్చు. హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థించాడు. వాస్తవంగా మనకి లెక్కల ప్రకారం చూస్తే అప్పటికి మనషే పుట్టలేదు. ఎందుకని? మనషే ఏలాన ఆరంభించినప్పుడు అతనికి 12 సంవత్సరాలు వయసు ఉంది. హిజ్కియాకి 15 సంవత్సరాల వయసు ఎక్స్టెండ్ చేయబడింది. కాబట్టి మనషే ఎప్పుడు పుట్టి ఉండాలంటే హిజ్కియా మరణం తర్వాత ఆయన రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు 12 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలు మైనస్ చేస్తే ఈయనకి ఆయుష్ పొడిగించినటువంటి 3వ సంవత్సరంలోనే హిజ్కియా మనషే పుట్టాడు. తర్వాత ఆయన 12 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు, ఆయన రాజు అయ్యాడు. ఒకటి, ఆయనకి పిల్లలు లేరు అప్పటికి. మేబీ అంటే ఆ దావీదు వంశం అనేది ఎక్స్టెండ్ అవ్వాలి కాబట్టి, ఈ సింహాసనం దావీదు సింహాసనం తరతరములు ఉంటుందని దేవుని వాగ్దానం ఉంది కాబట్టి దావీదు ఆ బ్రీడ్ అనేది లేదు కాబట్టి ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏముంటుందంటే, ఆయన మరణకరమైనటువంటి రోగంతో చనిపోవడం అనేది అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. యూదులు మరణాన్ని కూడా చాలా ఘనంగా ఎంచుతారు. అంటే మరణం ఎలా మరణిస్తున్నాడు? సమాధానంగా మరణిస్తున్నాడా? దీర్ఘాయుష్తోటి మరణిస్తున్నాడా? లేకపోతే ఒక ఫెయిల్యూర్ మరణం, అంటే సపోజు ఆడవాళ్ళ చేతిలో మరణించడం కానీ, లేకపోతే ఇంకా రకరకాల మరణాలు, అవమానకరమైన మరణాలు ఉంటే వాళ్ళకి విలువ ఉండదు.
కాబట్టి మరణిస్తే ఏంటంటే అతన్ని పాతి పెట్టడం అనేది కూడా ఘనంగా జరుగుతుంది. ఆ ఫ్యూనరల్ సర్వీస్ కూడా ఘనంగా జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. అందుకని హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ప్రభువా, అప్పటికే అష్షూరు రాజులు సన్కెరీబ్ అనేటువంటి ఒక రాజు, ఆయన ఒక గ్రేట్ కింగ్ అనమాట. అంటే చాలా గొప్ప రాజు. అలెగ్జాండర్ లాంటి అష్షూరులు ఒకసారి ప్రపంచ విజేతలుగా ఉన్నారు. కాబట్టి అష్షూరు రాజు ఆల్రెడీ ముట్టడి వేసి ఉన్నాడు. ఒక పక్క ఆయన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆయనతో కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు ఇస్తున్నాడు అనమాట. అది ఉంటుంది కదా, వాళ్ళకి పైకం చెల్లిస్తే ఆగుతారు యుద్ధం చేయకుండా. అట్లాగా కాంప్రమైజ్ అయిపోయి యుద్ధం చేయకుండా ఆపగలిగాడు. కానీ అష్షూరు రాజులు చుట్టూ ఉన్నారు. నెక్స్ట్ దావీదు సంతానం ఆ రాజరికాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఎవరూ లేరు. ఈయన మరణం కూడా చాలా బాధాకరంగా ఉంది. అప్పుడు ఈయన ఆ బాధతోటి అలాంటి ఒక ఆలోచనతోటి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ఒక నివేదికని ఆయన సబ్మిట్ చేస్తున్నాడు. అంటే మరణం నేను అయిపోతున్నాను, ఇంక చచ్చిపోతాను. ఎస్, డెత్ ఈజ్ షూర్. ఇది రోగాన్ని బట్టి మాత్రమే కాదు, ఆఖరికి దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త కూడా ఈ మరణాన్ని అథెంటికేట్ చేశాడు. ఇంక నువ్వు చచ్చిపోతావు, ఇంక నీకు ఎలాంటి రిసోర్స్ లేదు, ఎలాంటి అవకాశం లేదు, బతకడానికి ఎలాంటి అవకాశం లేదని ఆయనకి ఒక గ్యారంటీగా వచ్చాడు. యెషయా కూడా చెప్పాడు అనమాట. సో యెషయా అంటే ఈజ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఇంకా ఆయనకి ఎలాంటి హోప్స్ లేవు. ప్రార్థిస్తే లేకపోతే దేవుడు ఏదైనా కనికరిస్తాడనుకుంటే ఇటువైపు ప్రవక్తల దగ్గర నుంచి ఎలాంటి హోప్స్ లేదు. రోగం చూస్తేనేమో ఇది తప్పకుండా మరణానికి సంబంధించినటువంటి రోగమే, ఇక నేను చనిపోవలసిందే. ఆ టైంలో ఈయన గోడవైపు తిరిగి, గోడవైపు అంటే ఇంకా ఎవరితో మాట్లాడడం ఇష్టం లేక దేవుని వైపు తిరిగి ఏకాంతంగా దేవునికి ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన దేవునికి ప్రార్థిస్తున్నాడు. కానీ ఆ ప్రార్థన ఎలా ఉందంటే ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్, అంతేకాదు ఒక బోల్డ్ రిక్వెస్ట్ కూడా. ఒక ధైర్యంగా దేవుని ఎదుట దేవుని యొక్క ఏమంటారు ఆయన ముఖాన్ని ఆయన ఫేస్ చేయడానికి చాలా ధైర్యంగా వస్తున్నాడు. విత్ హంబుల్నెస్ తగ్గించుకున్నాడు, వినయంతో వస్తున్నాడు. అదే సమయంలో చాలా ధైర్యం, మనసులో మాత్రం చాలా కాన్ఫిడెన్స్ తోటి దేవుణ్ణి ఫేస్ చేస్తున్నాడు. ఇది వాస్తవంగా మన జీవితాల్లో కూడా ఇది అప్లికేషన్ చేసుకుంటే కనుక, అన్వయించుకుంటే మనం కూడా ఒక రోజున మరణం అనేది మన జీవితాలకు కూడా తథ్యమే కదా. మేబీ ఇయర్స్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు. ఒకరు ముందు పోవచ్చు, ఒకరు వెనక పోవచ్చు, లేదా ప్రభువు రాకుండా వస్తే మనందరం ఒకసారే ప్రభువుని ఎదుర్కొంటాము. షూర్ ఏంటంటే మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామనేది షూర్ కాదు, గ్యారంటీ లేదు. కానీ షూర్ ఏంటంటే మనం దేవుని దగ్గరికి వెళ్తాము అన్నది మాత్రం వాస్తవం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరికైనా ఉంటే ఇప్పుడే మీరు క్లారిఫై చేసుకోండి. మనం చనిపోతాం అనేది వాస్తవం. అది ఎప్పుడు అనేది మేబీ టైం డిలే ఉండొచ్చు కానీ, బట్ ఒక రోజున ప్రభువుని మాత్రం మనం ఎదుర్కోవడం మాత్రం సత్యము. మన జీవితాలు ప్రభువుకి లెక్క అప్పచెప్పవలసింది అన్నది కూడా వాస్తవము. మన జీవితాన్ని బట్టి ఒక రిపోర్టు, నివేదిక దేవునికి ఇవ్వాలి అన్నది కూడా వాస్తవము. మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మనం చేసిన ప్రతి దానికి మనం దేవునికి లెక్క అప్పచెప్పాలని కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఈ సందర్భమే ఇక్కడ మనకు ఒక రిఫ్లెక్షన్ అవుతుంది. నిజంగా మరణకరమైన వ్యాధి వచ్చి చనిపోయి ఈయన ఒక దుర్మార్గుడు, హిజ్కియా ఒక దుర్మార్గుడు, లేకపోతే హిజ్కియా ఒక పాపి, ఈయనేంటి ఇలా చనిపోయాడు అని అనిపించుకునేంత పాపం చేయలేదు ఆయన. హిజ్కియా చాలా యథార్థవంతంగా జీవించాడు. ఆయన వంటి వాడు పూర్వీకుల్లో కానీ ముందు కానీ లేడని ముందు అధ్యాయంలో మనం చూస్తాం. మరి అలాంటి ఆయనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు అనుమతించాడు? ఈ సన్నివేశాన్ని మనం చూస్తే ఇది ఒక రకంగా యోబు జీవిత సన్నివేశంలాగా మనకు అర్థమవుతుంది. యోబు దేవుడు ఏం చెప్తాడంటే 1వ అధ్యాయం 1వ వచనంలో యోబును చూసేవా ఆయన యథార్థవంతుడు అని అంటాడు. మరి అలా అంటే ఆయనకి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, అతి భయంకరమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి, అన్ని రకాల సమస్యలు వచ్చినాయి. ఒక ప్రాణం పోవడం తప్ప మిగిలినటువంటి అన్ని సమస్యలు ఆయనకు వచ్చినాయి. ఎందుకంటే దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క సోవర్నిటీని డిస్ప్లే చేయడానికి కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు, కొందరిని వాడుకుంటాడు. అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి, గ్రహించగలగాలి. అలాగే హిజ్కియా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడంటే అది మన జీవితాలకి ఒక డిస్ప్లే చేయడానికి, దేవుడు ఎలా డీల్ చేస్తాడు సంగతులని.
దేవుని ఎదుట మనం ఎలా నిలబడబోతున్నాము అన్న విషయాల్ని ఒక ముంగుర్తుగా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ హిజ్కియా ఒక రిపోర్ట్ ఇస్తున్నప్పుడు, నివేదిక ఇస్తున్నప్పుడు ఆయన 3 విషయాలు ఆయన అక్కడ కన్ఫెస్ చేస్తున్నాడు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు 3 విషయాలు. అయితే ఈ 3 విషయాలు చెప్పినప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, నో 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 నువ్వు ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇది సరి చేసుకోనరా, ఇక్కడ కరెక్ట్ చేసుకో, ఇది కరెక్ట్ చేసుకో అని మనలా దాన్ని ఏమంటారో ఇది చేసి ఏం చేయలేదు. పేపర్ దిద్ది కరెక్షన్ చేసుకోమని చెప్పలా. ఆయన ఇమ్మీడియట్గా ఆ నివేదిక దేవుడి దగ్గర పెట్టిన వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఎస్ హిజ్కియా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను, నీకు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, నువ్వు బ్రతుకుతావు, పట్టణాన్ని నేను కాపాడుతాను. దిస్ ఈజ్ బై గ్రేస్. దేవుడు ఎలాగా మన జీవితాలను డీల్ చేస్తారంటే, మనం ఊహించిన దానికన్నా, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు దేవుడు మన ఎడల జరిగిస్తాడు అనటానికి హిజ్కియా జీవితం మనకు ఒక తార్కాణంగా, ఒక ఉదాహరణగా ఉంటుంది. కాబట్టి హిజ్కియా ఏమి రిపోర్ట్ చేశాడు, మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద మ్యాటర్స్ ఫర్ గాడ్, దేవునికి సంబంధించిన విషయాలు ఏంటి, దేవుడు పట్టించుకునే విషయాలు ఏంటి, దేవుడు చూసే విషయాలు ఏంటి, వాట్ ఈస్ ద మ్యాటర్ ఫర్ ద ఇటర్నిటీ, నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆ విషయాలు, సంగతులు ఏంటి అంటే 3 విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ 3 విషయాలు కూడా మన జీవితంలో ఎలా ఉన్నవి అనేది మనం ఒకసారి పరిశీలించుకొని మనం దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనం సిద్ధపడదాం. 1 ఇంటిగ్రిటీ, యథార్థ హృదయం. 2వది సత్ప్రవర్తన, ద క్యారెక్టర్ ఆర్ గుడ్ కాండక్ట్. 3వది ద కాంట్రిబ్యూషన్. చూడండి, ఇక్కడ మనం అదే 3వ వచనంలో మనం చూస్తాం కదా, ఏమన్నాడు అతడు, గోడ వైపు తిరిగి హిజ్కియా ప్రార్థన ఏం చేస్తున్నాడు, యెహోవా యథార్థ హృదయుడున్నాయి, బైబిల్ తీసి పెట్టుకోండి, అక్కడ యథార్థ హృదయుడున్నాయి, కామా ఉంది. తర్వాత సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, హౌ ఈజ్ మై బిహేవియర్, నా యొక్క ప్రవర్తన ఎలాగుందో. 3వది నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ, నేను ఏం చేశానో నీ దృష్టికి. దీన్ని మనం ఏమనొచ్చు అంటే ద కాంట్రిబ్యూషన్. ఫస్ట్ది ద ఇంటిగ్రిటీ, యథార్థ హృదయంతో నేనెట్లు నీ సన్నిధిని నడుచుకున్నాను. 2వది ఆయన నివేదికలో 2వ పాయింట్ ఏం చేస్తున్నాడంటే, 2వ పేజీలో ఆయన ఏం చూడంటే, 2వ పేజీలో టైటిల్ ఏం పెట్టాడంటే, నా యొక్క క్యారెక్టర్ ఎలాగుందో, నా యొక్క బిహేవియర్ ఎలాగుందో, నా నడక ఎలాగుందో అది సబ్మిట్ చేశాడు. 3వది ఏమన్నాడంటే, నేనేం చేశాను నీ కోసం, నీ యొక్క పనిలో నేను ఏ విధంగా పాలిభాగస్తున్నయ్యాను, వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ ఇన్ యువర్ కింగ్డమ్ అని ఆయన 3వ పేజీలో పెట్టి ప్రభు ఎదుట సబ్మిట్ చేశాడు. ఇవి 3 విషయాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మొదటిది ఇంటిగ్రిటీ, యథార్థ హృదయుడున్నాయి. ఈయన మాట్లాడుతుంది దేవునితో అన్న విషయం మనం మర్చిపోకూడదు. వ్యక్తులతో కాదు, దేవునితో. దేవుడెవరు? ఆయన సర్వజ్ఞాని. దేవుడెవరు? ఆయన సృష్టికర్త. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఈ భూమి మీద ఏదీ లేదు. ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని కూడా పరిశీలించగలిగినటువంటి సామర్థ్యము, శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఈ హిజ్కియా దేవుని ఎదుట నిలబడి, ప్రభువా నీ ఎదుట నేను ఎలాగ యథార్థ హృదయుడినై ఉన్నానో అన్న మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటి యథార్థత అంటే సింపుల్గా ఒక మాటలో మనం చెప్పాలంటే, యథార్థత అనేది అంతరంగానికి సంబంధించింది. ఇట్స్ ఏ పర్సన్, ఇంటర్నల్ అన్నమాట, వ్యక్తిగతానికి సంబంధించింది. అది నాకు సంబంధించి, నా ఇన్నర్ బీయింగ్కి సంబంధించింది. యథార్థత అనేది ఇట్స్ నాట్ పబ్లిక్ సంబంధించింది కాదు. ఇప్పుడు ముఖ్యంగా అది అంతరంగానికి సంబంధించింది. నేను నా హృదయంలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే యథార్థత. ఇంకా యథార్థత గురించి, డూయింగ్ రైట్ థింగ్స్ ఈవెన్ నో వన్ ఈజ్ వాచింగ్. ఎవరు చూడనప్పటికీ కూడా మనం మంచి పనులు చేయడము, లేకపోతే మంచిగా ఆలోచించడము, మంచిగా ఉండడాన్ని యథార్థత అంటాం. ఇంకా యథార్థత అంటే ఇంకా చెప్పాలంటే బయట లోపల ఒకటే. నువ్వు మాట్లాడే మాటలు, నీ హృదయము ఒకటే. నువ్వు బయటకు కనబడే వ్యక్తివి, నీ హృదయం ఒకటే. అదే యథార్థత. కాబట్టి యథార్థత అంటే
బీయింగ్ ద సేమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, బీయింగ్ ద సేమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, బీయింగ్ ద సేమ్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ, యథార్థత, లేకపోతే ట్రూత్ఫుల్నెస్, జెన్యూన్నెస్. యథార్థత అంటే అది ఒక పర్ఫెక్షన్ కాదు, పర్ఫెక్షన్ అనే అర్థం కాదు. యథార్థత అంటే ఇట్స్ ఎ ట్రూత్ఫుల్నెస్, సత్యము. అంటే యథార్థవంతుడు అంటే ఇక ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు అని కాదు దాని అర్థం. యథార్థవంతుడు అంటే ఆయన తప్పుంటే తప్పులాగే చెప్పుకుంటున్నాడు, ఒప్పుంటే ఒప్పుగానే ఉంటున్నాడు. అంటే వాట్ ఈజ్ ఇన్సైడ్, దట్ ఈజ్ కాల్డ్. దావీదు ఒకసారి దావీదు యథార్థవంతుడని దేవుడే చెప్తాడు. దావీదు తప్పు చేశాడు కదా, అంటే దావీదు తన పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. నేను తప్పు చేశాను, నేను ఈ విషయంలో బలహీనుడిని, ఈ విషయంలో నేను నీ ఎదుట తప్పుగా ప్రవర్తించాను అని ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. కాబట్టి యథార్థత అనేది పర్ఫెక్షన్ కాదు, కానీ ఇట్ ఈజ్ సంథింగ్ ట్రూత్ఫుల్నెస్, రైట్నెస్. కాబట్టి యథార్థతలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏమై ఉంటాయి అని నేను ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, యథార్థత అనేది ఇట్ ఈస్ అవర్ ఇంటెన్షన్స్, మన యొక్క ఉద్దేశాలు యథార్థంగా ఉన్నాయా లేవా. అంటే ఉద్దేశాలు అనేవి ఇంటర్నల్గా ఉంటాయి. ఇంటెన్షన్స్ అంటాం కదా, ఇంటెన్షన్ అనేది ఇంటర్నల్, మనకి ఇంటర్నల్గా ఉన్న ఉద్దేశం ఏంటి. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, ఒక పని చేస్తున్నా, లేదంటే ఒక పాట పాడుతున్నా, ఒక పరిచర్యలో పాలు భాగస్తులుగా అవుతున్నా, ఎవరికైనా దానం చేస్తున్నా, ఏం చేసినా కూడా దాని వెనుక ఒక మోటివ్, ఒక ఉద్దేశం ఉంటుంది. వాట్ ఈజ్ దట్? దట్ ఈస్ కాల్డ్ యథార్థత. అనేది ఇంటెన్షన్కి సంబంధించింది, ఉద్దేశాలకు సంబంధించింది. తర్వాత యథార్థత అనేది ఆసక్తికి సంబంధించి, ఇంట్రెస్ట్. ఏ పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంటర్నల్గానే రావాలి, మొదటికి ఇంటర్నల్గా రావాలి. ఎందుకంటే మనం ఎక్కువసేపు నటించలేము, నటన అనేది ఎక్కువసేపు చేయలేం కదా, కాబట్టి మనం ఇంటర్నల్గా ఉండాలి అది. తర్వాత హంబుల్నెస్ అనేది కూడా ఇంటర్నల్గా లోపల నుంచి వచ్చేదే యథార్థత అనేది. బయట మనం ఒకవేళ కొంతమంది షో చేస్తూ ఉంటారు అన్నమాట, కాళ్ళు కడుగుతాం మేము అని చెప్పేసి సేవకులను కూర్చోబెట్టి వాళ్ళు బకెట్లో నీళ్లు పెట్టి కాళ్ళు కడుగుతారు, కాసేపు కడుగుతారు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చూడాలి, వాళ్ళ స్టైల్ చూడాలి, వాళ్ళ మాటలు చూడాలి, వాళ్ళ గాంభీర్యం చూడాలి, వాళ్ళ అతిశయం చూడాలి. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే షో ఆఫ్ చేస్తున్నారు, అక్కడ మాత్రము వాళ్ళ ప్రైడ్, వాళ్ళ గర్వాన్ని చూపిస్తూ ఉన్నారన్నమాట. దట్ ఈస్ నాట్, అది యథార్థత కాదు. అంటే నువ్వు ఇక్కడ కాలు గడిగిన వాడివి, ఇంటికాడ నీకు ఎక్కడైనా కనబడ్డా కూడా అదే బిహేవియర్ తోటి, అదే యాటిట్యూడ్ తోటి, అదే గౌరవంతో నువ్వు ఉండగలిగినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యథార్థత. ఇంకా మనం చెప్పాలంటే రిపెంటెన్స్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనేది కూడా పార్ట్ ఆఫ్ యథార్థత కింద వస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడు రిపెంట్ అవుతామంటే నిజంగా మనం దాన్ని గుర్తించినప్పుడు, నిజంగా మనం ఆ విషయం తప్పు అని తెలుసుకున్నప్పుడు, మన అంతరంగంలో అది గుచ్చినప్పుడు మనం తప్పకుండా రిపెంట్ అవుతాం. రిపెంట్ అనేది మనం పబ్లిక్గా చేసే పని కాదు. పబ్లిక్గా ఓ ప్రభువా నాయనా నన్ను క్షమించనేది రిపెంటెన్స్ కాదు. రిపెంటెన్స్ ఎక్కడి నుంచి అంటే హృదయ అంతరంగంలో నుంచి వస్తుంది, హృదయంలో నుంచి అది పెళ్ళిపుకి రావాలన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ద పార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థతలో ఉన్నటువంటి భాగాలు. కొన్ని విషయాలు నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను, తెలిసిన విషయాలే. దేవుడు బాహ్య దానికన్నా, అంటే బయట ఉన్న దానికన్నా దేవుడు అంతరంగాన్ని చూసేవాడు, అంతరంగాన్ని ప్రేమించేవాడు. ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి బ్రదర్. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. మనలోనికి ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తం మరుగులేని తేటగా ఉన్నది. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. మన దేవుని దృష్టికి మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తమును తేటగా కనబడుచున్నవి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. దానిపైన వాక్యం మనం చూస్తే 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల వాడి అయిన ఖడ్గము వలె అది ప్రాణాత్మ దేహంలోకి దూరుచు మూలుగుచ్చు, అంటే అన్నిటినీ సపరేట్ చేస్తూ మనల్ని సరిచేస్తుంది శక్తి కలిగిన దేవుని వాక్యం అన్నాక ఆయన ఏమనంటే మీ హృదయంలో కఠినపరచుకొనకుడి అని కింద ఏమంటాడంటే, ఎందుకు కఠినపరచుకొనకూడదంటే మీ దేవుని దృష్టికి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్గా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది.
కాబట్టి మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తము తేటగా కనబడుచున్నవి. కాబట్టి మనం ఏం చేయాలంటే యథార్థ హృదయంలో దేవుని ఎదుట యథార్థ హృదయమై ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయము 20-21. ఈ 2 మాటలు మీరు కనుక సరిగ్గా ఆలోచించగలిగితే డెఫినెట్గా మీ థింకింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. చూడండి ఒకసారి. 3:20-21. దేవుడు మన హృదయముల కంటే అధికుడై, 1 యోహాను, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. హిజ్కియా దేవుని ఎదుట ధైర్యంగా వస్తున్నాడు. ఎందుకంటే ఆయన హృదయము దేవుని ఎదుట నిందారోపణ చేయట్లేదు, దోషారోపణ చేయట్లేదు. ఇక్కడ భక్తుడు ఏమన్నంటే, యోహాను ఏమన్నంటే, మన హృదయము అనే పదాన్ని గట్టిగా మాట్లాడుతావు. హృదయము అంటే నీవు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు నీ లోపల నీ పర్సనాలిటీ, నీ ఇన్నర్ బీయింగ్ ఎలాగుంది దేవుని ఎదుట, దట్ ఈస్ ద మ్యాటర్స్. దేవునికి అది మ్యాటర్. అప్పుడేమనంటే, ఒకవేళ నీ హృదయము దేవుని ఎదుట ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. లెటస్ మనం దేవుని ఎదుట ఏం చేయాలంటే ఆ విషయాన్ని మనం సరి చేసుకోవాలి. దావీదు బేర్షెబాతో పాపం చేసినప్పుడు ఒక సంవత్సరం పాటు ఆయన నటించాడు. యథార్థతకి రెండవ కోణం లేదా ఆపోజిట్ వ్యతిరేకం ఏంటంటే వేషధారణ, కవరింగ్ అంటాం కదా, వేషధారణ. 1 సంవత్సరం పాటు కవర్ చేయగలిగాడు. కవర్ చేద్దాం అనుకున్నాడు. ఏంటి, నేను మంచివాడినే, నేను భక్తిపరుణ్ణే, నేను నా ప్రార్థన చేసేవాడినే అని అన్నీ ఆత్మీయుడిలాగానే చేస్తున్నాడు. అన్నీ బాగా, నాకేం డిస్టర్బ్ కాలేదు, నేనేం డిస్టర్బ్ కాలేదు, నా ఆత్మీయం అంతా బాగానే ఉంది అన్నట్లుగా, నేను ఇంతకుముందు ఎలాగున్నానో, బేర్షెబాతో పాపం చేయకముందు ఎలాగున్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అని చూపించుకునే విధంగా 1 year ట్రై చేశాడు. కానీ అవ్వలేక నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేసినంటే, ఆ వ్యక్తిని నేనే, ఆ పాపం చేసిన వ్యక్తిని నేనే అని తన కన్నీళ్లు విడుచుతూ ఆయన ఏమంటారు, విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట సాష్టాంగపడిపోయాడు. దాని ప్రతిఫలంగా ఆయన 32వ కీర్తనని 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తనలో ఆయన ఒక మాట అంటాడు. 51వ కీర్తన 6వ వచనం. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాట. 51:6. నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు, నిజాయితీని కోరుచున్నావు, వాస్తవాన్ని కోరుచున్నావు. అంతరంగంలో వేషధారాన్ని దేవుడు కోరట్లేదు, అంతరంగంలో అబద్ధాన్ని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీవు అంతరంగంలో సత్యమును కోరుకుంటున్నావు అంటే దాని అర్థం, ఆయన బాధ ఏంటంటే, నేను ఇప్పుడు దాకా నటించాను, ఇప్పుడు దాకా నేను వేరేలాగా ఉండాలని ప్రయత్నించాను, కానీ నా అల్లవట్లేదు. ఎందుకంటే నేను పైకి భక్తిలాగా ఉన్నా కానీ నా లోపలంతా కూడా కపటంతో నిండి ఉంది, వేషధారణతో నిండి ఉంది. నేను పాపంతో ఉన్నా లేనట్టుగా బిహేవ్ చేస్తూ నీ ఎదుట అలా నిలబడాలని, నాలో ఏం జరగలేదని, నేను ఎలాగా తప్పు చేయలేదు అన్నట్లుగా ప్రవర్తించాలని ప్రయత్నించాను. కానీ ప్రభువా, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. 32వ కీర్తన మనం చూస్తే, నీ హస్తం నా మీద బరువుగా ఉంది అంటాడు. అదే 51లో 17వ వచనంలో మనం చూస్తే ఆయన ఏమంటాడంటే, విరిగి నలిగిన హృదయము యెహోవాకు ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది బలులుగా, దహన బలు నువ్వు కోరుకోవట్లేదు. ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను వాటిని అర్పించేది, నేను గువ్వలనో మేకలనో ఎద్దులనో గాడిదలనో నువ్వు అడుగుంటే నేను వాటిని ఇచ్చేద్దును. కానీ నువ్వు కోరుకుంటుంది ఏంటి? దేవుడు కోరుకుంటుంది నా హృదయ యథార్థతని, నా హృదయంలో సత్యాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నేనుగా ఉండాలని కోరుకుంటున్నావు. నేను పాపం చేస్తే పాపిగా నా ఎద్దకు రావాలని నువ్వు కోరుకుంటున్నావు. నేను తప్పు చేస్తే తప్పు జరిగింది ప్రభువా నీ ఎద్దకు రావాలని కోరుకుంటున్నావు. నీ రక్తంతో శుద్ధీకరించబడాలని కోరుకుంటున్నావు. అందుకని ఈ సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని పవిత్రపరచుము. ఎందుకంటే నీవు అంతరంగంలో సత్యమును కోరే దేవుడవు. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి, మన హృదయము దేవుని ఎదుట ఎలాగుంది. ఆర్ యు రిపెంటెడ్ ఎనీ టైం?
మనం అంటే ఆ రక్షణ కోసం రిపెంటెన్స్ గురించి నేను మాట్లాడితే అది కూడా కావాలి. కానీ మనం ఎన్నోసార్లు తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నోసార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాం, ఎన్నోసార్లు దేవుని ఎదుట నటిస్తూ ఉంటాం. మనుషులకు తెలియదు. ఇప్పుడు మనం ఈవెన్ భార్య ఎదుటి కూడా మనం నటించవచ్చు, భర్త ఎదుటి కూడా భార్య నటించవచ్చు, ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్యలో మనం నటించవచ్చు. బట్ అంతరంగంలో సీక్రెట్గా నీ హృదయంలో ఉన్న విషయాలు, నీ హృదయంలో దాగి ఉన్న మలినాలు దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడికి తెలుసు కదా. హ్యావ్ యు రిపెంటెడ్ ఎనీ టైం? దావీదులాగా ప్రభువా హిస్సోపుతో నా పాపాలు కడుగని ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థించామా? కన్నీరు విడిచామా? మనం కన్నీరు విడిచే విషయాలన్నీ కూడా భౌతికమైనవి. ఇళ్ల కోసం, కారుల కోసం, ఉద్యోగాల కోసం, వీటి కోసమే మనం కన్నీరు గారుస్తాం. కానీ నన్ను కడుగుము ప్రభువా, నన్ను శుద్ధీకరించుము ప్రభువా, నన్ను సరిచేయము ప్రభువా, నా తప్పులు తీసివేయనైనా, ఈ పాపంతో నేను ఉండలేకపోతున్నాను, ఈ అబద్ధంతో నేను ఉండలేకపోతున్నాను, ఈ అసత్యంతో నేను ఉండలేకపోతున్నాను, ఇదిగో నా కన్నులు పాపం వైపు తిరుగుతున్నాయి, నా శరీరం పాపం వైపు తిరుగుతుంది, ఎన్నో విషయాల్లో నేను కపటంగా ఉన్నాను, వేషధారిగా ఉన్నాను, అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు అని అలాంటి ఒక కన్నీటి ప్రార్థన, ఒక మారు మనస్సు లేకపోతే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన మనం చేస్తే దట్ ఈస్ కాల్డ్ యథార్థత, ఇంటిగ్రిటీ అంటాం అన్నమాట. అందుకని ఒక భక్తుడు అన్నాడు, డేవిడ్ ఇంటిగ్రిటీ మార్క్డ్ బై హిజ్ హ్యూమిలిటీ. డేవిడ్ ఇంటిగ్రిటీ ఈజ్ మార్క్డ్ బై హిజ్ హ్యూమిలిటీ. దేవుని యొక్క దావీదు యొక్క యథార్థత ఎలా తెలియపరచబడిందంటే ఆయన దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో వచ్చిన అనుభవమే ఆయన యొక్క యథార్థతని తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ఇర్మియా ఒక మాట మాట్లాడతాడు 17వ అధ్యాయంలో, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే 9వ వచనంలో ఏముంటుందంటే అక్కడ 17:9 చదవండి ఒకసారి. అభి వాటర్ ఏమో 17:9. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? చదవండి కదా కంటిన్యూగా. యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలు. ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే హృదయము అన్నింటికంటే మోసకరమైనది. ద మోస్ట్ డిసీటబుల్ థింగ్ ఏంటంటే హృదయం అంట. హృదయం మనల్ని మోసం చేస్తుంది. మనం ఏం కామో అదని మనల్ని మోసం చేస్తుంది. మనం ఏమి చేయలేమో అది నువ్వు చేయగలవని మోసం చేస్తుంది. చేయాల్సినవి చేయొద్దని చెప్తుంది. చేయకూడనివి చేయొచ్చు అని మన హృదయం మోసం చేస్తుంది. అందుకని ఏంటంటే హార్ట్ ఈజ్ మోస్ట్ డిసీటబుల్ థింగ్. ఇంకా ఘోరమైన వ్యాధి గలది. దీనికి ఇంకొక ట్రాన్స్లేషన్ ఉండే బియాండ్ క్యూర్, అంటే దానికి ఏమంటారు, స్వస్థత లేదు, అలాంటి ఒక రోగంతో నింపబడి ఉంది. అంటే దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే డెస్పరేట్లీ విక్కెడ్. ద హార్ట్ ఈజ్ డెస్పరేట్లీ విక్కెడ్, అంటే అది పూర్తిగా చెడ్డది, హృదయం చెడ్డది. దీన్ని గ్రహించేవాడెవడు? వాళ్ళు హృదయాన్ని చూసి అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాం, హృదయాన్ని చూసి అనుకుంటున్నారు మేము మంచోళ్ళమే, హృదయాన్ని చూసి అనుకుంటున్నారు మాకు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, హృదయాన్ని చూసి అనుకుంటున్నారు మేము ఈ భక్తి చేయనక్కర్లేదు, మేము యథార్థంగా ఉండనక్కర్లేదు, ఏం కాదులే అని వాళ్ళు మోసగించుకుంటున్నారు. కానీ ఇర్మియా అంటున్నాడు హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అననీయా, నీవు ఇంత వెలకే భూమిని అమ్మావా? ఎందుకు సాతాను నీ హృదయమును ప్రేరేపించెను? ఎందుకు సాతానికి నువ్వు చోటిచ్చావు? ఎందుకు సాతాను చేత నీ హృదయాన్ని మోసపుచ్చుకున్నావు? ఎందుకు దేవుని ఎదుట నువ్వు అబద్ధమాడితివి? చూడండి, అననీయ తాను అమ్మినటువంటి వెలలో మొత్తం తీసుకొని రాకుండా కొంత తీసుకొని వచ్చి ఇదే నిజంగా దేవుడికి ఇచ్చాల్సింది నేను ఇదే, మేము ఇంతకే అమ్మేమని చెప్పేసి మేనేజ్ చేద్దాం అనుకున్నాడు, కవర్ చేద్దాం అనుకున్నాడు. అక్కడ హృదయం చేత మోసపోయాడు, అపవాది చేత మోసపోయాడు. ఇక్కడ వచ్చేసి ఆయన కవర్ చేయాలని చూశాడు. కానీ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఏమన్నా చాలా కఠినంగా డీల్ చేశాడు. ఏమనంటే అన్నయ్య నువ్వు ఎందుకు దేవునితో అబద్ధం ఆడావు? ఇక్కడే నువ్వు స్పాట్లో చనిపోతున్నావు. సప్పిర వచ్చింది, వాళ్ళ ఆవిడ కూడా సేమ్ థింగ్, ఆమెకు కూడా అదే జరిగింది. ఆమె కూడా ఎందుకు మీరు ఏకీభవించారు అపవాదితో అని అన్నాడు. అంటే హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అది మనల్ని మోసం చేస్తుంది. మనం అంత ప్రార్థన చేయనక్కర్లేదని మోసం చేస్తుంది.
మనం అంత భక్తి చేయనక్కర్లేదని మోసం చేస్తుంది, మనం అంత అక్కర్లేదు దేవునికని మోసం చేస్తుంది, మనం అంత కమిట్మెంట్గా ఉండనక్కర్లేదని మోసం చేస్తుంది, ఇది తప్పు కాదని మోసం చేస్తుంది, ఈ వయసులో కాదు ఏ వయసులో చేస్తుంటే మోసం చేస్తుంది. ఎన్ని రకాల మోసం చేస్తుందంటే అన్ని రకాల మోసం మనల్ని చేస్తూ మనల్ని దేవుని యొక్క సరళతలో నుంచి తప్పుదావలోకి నడిపిస్తుంది. అందుకని ప్రభు అంటున్నాడు దేవుడు హృదయాన్ని అంతరంగం. కాబట్టి నీ యొక్క హృదయము అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఫర్ గాడ్ అండ్ మ్యాటర్ ఫర్ ఇటర్నిటీ. అది నిత్యత్వంలో దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన హృదయాన్ని అంతరంగాన్ని అందులో ఉన్న సమస్తాన్ని కూడా ఎరిగి వాటికి తీర్పు తీర్చేటువంటి ఒక రోజు, ప్రతిఫలం ఇచ్చేటువంటి ఒక రోజు రాబోతుందని ఎరిగి మనము వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రెండవ విషయం ఏంటంటే క్యారెక్టర్ అనేది లేకపోతే కాండక్ట్ అనేది, నడక అనేది ఇట్ ఈజ్ ఇంటిగ్రిటీ అనేది ఇంటర్నల్ అనుకున్నాం కదా, క్యారెక్టర్ అనేది ఎక్స్టర్నల్. మనం ఇతరులతో ఎలాగ జీవిస్తున్నాము, ఇతరులతో ఎలాగ ఉంటున్నాము, అది కూడా ప్రభుకి అది ఇటర్నిటీ మ్యాటర్స్. మీరు అనుకోవచ్చు ఇది పెద్ద ఇదే పట్టించుకునే విషయమా అనుకోవచ్చేమో, కానీ దేవుడు దాన్ని కూడా విలువ కట్టి దానికి వెల కట్టి దాన్ని తూచి కాటా ఇస్తున్నాడు. చూడండి, క్యారెక్టర్ అన్నప్పుడు మనకి కొన్ని క్యారెక్టర్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి ఈ ఉదాహరణకి సాత్వికము, దీర్ఘశాంతము, సహనము, ప్రేమ, దయ కదా, ఇవన్నీ ఏంటంటే క్యారెక్టర్ యొక్క లక్షణాలు. అంటే మనం చెప్తాం అనమాట, పలానా వ్యక్తి చాలా మంచివాడు. ఎలా చెప్తున్నాం? పలానా వ్యక్తి చాలా బుద్ధిమంతుడు, దయగలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, పేదలను ప్రేమించేవాడు, ఇతడు సాత్వికుడు, ఇతడు సహనం కలిగిన వాడు. ఎలా చెప్తాం అంటే హౌ యూ డీల్ విత్ అదర్స్. అప్పుడే నీ సహనం అనేది, నీ సాత్వికం అనేది, నీ ప్రేమ అనేది, నీ దయ అనేది నువ్వు ఇతరులతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు దాన్ని బట్టి అది డిసైడ్ చేయబడుతుంది, నిర్ణయించబడుతుంది. చూడండి, మనకి పెద్దోళ్ళకి ఈ సామెత తెలుస్తుందేమో, ఎండు చేపలు దొరకని దగ్గర పిల్లి ప్యూర్ వెజిటేరియన్, ఎండు చేపలు దొరకని దగ్గర పిల్లి ప్యూర్ వెజిటేరియన్ అంట. అంటే శాకాహారి, దానికి మాంసమే. నేను అసలు మాంసం తిననండి. ఎప్పుడు ఎండు చేపలు దొరకని దగ్గర, నీసు తగలని దగ్గర నీసు పెట్టి చూస్తే పిల్లి యొక్క అసలు రూపం బయటపడుతుంది. అది ఆగలేదు. అట్లాగే మన క్యారెక్టర్ అనేది ఎప్పుడు బయటపడుతుంది? మనం ఇతరులతో ఎలా డీల్ చేస్తున్నాము అప్పుడే మన యొక్క క్యారెక్టర్ బయటపడుతుంది. మన వైఫ్ని అడగాలి మనం ఎంత శాంతమూర్తులమో, ఎంత సాత్వికులమో. భర్తలను అడగాలి భర్త ఎంత దయా ఏమంటారు ఎంత శాంతమూర్తితో, ఎంత సాత్వికురాలో. సో పెళ్లి కాని వరకు ఈయన సాత్వికుడే, పెళ్లి కాని వరకు ఈయన సాత్వికురాలే. పెళ్ళైనప్పుడు అసలు రూపం బయటకు వస్తుంది, వాళ్ళ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. మనము ఇంట్లో ఉన్నంత వరకు మంచివాళ్ళమే, బయటకు వచ్చి సొసైటీలోకి వచ్చి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఇతరులతో డీల్ చేస్తున్నప్పుడు, ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు అప్పుడే మన యొక్క అసలు రూపం బయటపడుతుంది. యేసుక్రీస్తు గురించి వచ్చే సాక్ష్యం ఏంటంటే ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమామూర్తి. ఎలా వచ్చిందంటే హౌ హీ డెల్ట్ విత్ ద పీపుల్. ఆయన ప్రజలతో ఎలా మాట్లాడాడు, ఎలా జీవించాడు, ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన ఎలా సాక్రిఫైస్ చేశాడు కదా. ఆయన ఇంత కరుణామూర్తి అని ఎందుకు అంటున్నామంటే ఆయన అత్యున్న సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి సమస్తాన్ని విడిచిపెట్టి దాసుని రూపం ధరించుకున్నాడు. ఆయన త్యాగమే ఆయన చెప్తుందన్నమాట, ఈయన ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన చూపించినటువంటి ఆ సిలువలో అంతమంది కొడుతున్నా కూడా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన క్షమామూర్తి ఎలాగయ్యాడు? ఆయన ఇతరులతో ఎలా డీల్ చేశాడో దాన్ని బట్టి అయ్యాడు. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచించాలి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 1వ వచనం నుంచి మనం చూస్తే సంఘంలో కంట రిచ్ పీపుల్ వచ్చారు, పూర్ పీపుల్ వచ్చారు. వీళ్ళు రిచ్ పీపుల్ని ఒకలాగా చూస్తున్నారు, పూర్ పీపుల్ని ఒకలాగా చూస్తున్నారు. పక్షపాతం. దేవుడు అన్నాడు దాన్ని దేవుడు చూస్తున్నాడు. హౌ యూ డీల్ విత్ ద రిచ్ పీపుల్, హౌ యూ డీల్ విత్ ద పూర్ పీపుల్, అవన్నీ దేవుడు కౌంట్ చేస్తున్నాడు. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక గొర్రెల తీర్పు, మేకల తీర్పు అని ఉంటుంది, తెలుసు కదా. గొర్రెలు మేకలు 2 గ్రూపులు దేవుడు డివైడ్ చేస్తాడు అంత్యదినంలో తీర్పులో. ఈ గొర్రెల్ని ఎలాగ గొర్రెలని గుర్తించాడు, మేకల్ని ఎలాగ మేకలను గుర్తించాడు? వాళ్ళు అంటారనమాట, నేను దిగంబరునై ఉన్నప్పుడు మీరు వస్త్రములు ఇచ్చారు, దాహంగా ఉన్నప్పుడు మీరు నీళ్ళు ఇచ్చారు, నా అవసరంలో మీరు తోడుగా ఉన్నారన్నప్పుడు ప్రభువా మేమెప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాము, మేమెప్పుడు నీకు ఆహారం ఇచ్చాము, మేమెప్పుడు నీకు వస్త్రములు ఇచ్చాము అన్నప్పుడు ఈ అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్లు. దాని అర్థం ఏంటి?
హెల్ప్లైన్ ఈయన సహోదరులో మీరు ఒకళ్ళకి చేస్తే అది నాకు చేసినట్లు. దాని అర్థం ఏంటంటే ఒకళ్ళకి చేయకపోతే నాకు చేయనట్లు. దాని అర్థం ఏంటంటే మనం ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తున్నాం, దట్ ఈస్ ద మ్యాటర్స్ ఫర్ గాడ్. ఆయన తీర్పులో దాన్ని హైలైట్ చేస్తున్నాడు. అది ఏ తీర్పు అనేది మేబీ కాంట్రవర్సీ అనుకోండి, అంటే కొంచెం వేరే వేరే ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. అది శ్రమల తర్వాత జరిగే తీర్పు అని కొంతమంది అంటారు. దాని గురించి నేను మాట్లాడతలేదు కానీ, బట్ దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎలా తీర్పు తీస్తున్నాడంటే మనం ఇతరులతో ఎలా డీల్ చేస్తున్నాము, మన యొక్క ఫ్రెండ్స్తో కానీ, మన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, అన్యులతో కానీ, లేకపోతే హైందవ ముస్లిం సహోదరులతో కానీ, క్రైస్తవులతో కానీ, విశ్వాసులతో కానీ, ప్రతి ఒక్కరితో కూడా మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది దేవుడు దాన్ని పట్టించుకుంటున్నాడు, దానికి లెక్క కడుతున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దట్ ఈస్ ద మ్యాటర్ ఇన్ గాడ్స్ సైట్. మీరు ఇంకొక మాట చూస్తారు, రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూసి మనం తర్వాత పాయింట్కి వెళ్దాం. 14:10. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనందరం కూడా తన్ను గురించి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది అని కింద మాట్లాడతాడు అనమాట. దాని అర్థం ఏంటి? నువ్వు సహోదరుని ఎలాగ నిరాకరిస్తున్నావు, సహోదరుడికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు అన్న వెంటనే జడ్జిమెంట్ని మాట్లాడుతున్నాడు. మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ కొలతో కొలిస్తే నీకు కూడా అదే కొలత కొలవబడుతుంది. నువ్వు తీర్పు తీరుస్తున్నావు కాబట్టి నువ్వు కూడా తీర్పులోనికి వెళుతున్నావు. మనం తీర్పులోనికి వెళ్ళేవాళ్ళం కాబట్టి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి కాబట్టి, ఆ యొక్క కాన్షియస్ తోటి, ఆ అవగాహనతోటి మనం ఇతరుల పట్ల బిహేవ్ చేయాలి. అంటే దాన్ని ఇండైరెక్ట్గా మనం వస్తే కనుక ఏమన్నంటే నువ్వు ఇతరులని తీర్పు తీరుస్తున్నావు, ఇతరులని తృణీకరిస్తున్నావు, నిరాకరిస్తున్నావు, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలంటున్నాడు. దాని అర్థం ఏంటంటే మనం ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలనేది, అది మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుతున్నాము, దేవుణ్ణి ఎదుర్కొంటున్నాము అన్న అవగాహన ఉన్నప్పుడు మనం కరెక్ట్గా మన ఇతరుల్ని డీల్ చేయగలుగుతాము, ఇతరులతో మాట్లాడగలుగుతాము. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ఏంటంటే 3 జాన్, యోహాను 3వ పత్రికలో ఒక మాట ఉంటుంది, గాయ గురించినటువంటి సాక్ష్యం. గాయ గురించినటువంటి సాక్ష్యం 1వ అధ్యాయం 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుని. యోహాను అంటున్నాడు అనమాట, గాయి అనేటువంటి ఆయన గురించి మాట్లాడుతూ ఏమనంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా వింటిని. టెస్టిమోనీ. టెస్టిమోనీ అనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే టెస్టెడ్ బై మెనీ అంట. టెస్టిమోనీ అంటే టెస్టెడ్ బై మెనీ, ఎక్కువ మంది చేత టెస్ట్ చేయబడి వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యం టెస్టిమోనీ. మనం చాలాసార్లు టెస్టిమోనీ అంటే మన టెస్టిమోనీ మనమే చెప్తూ ఉంటాం. నేను అంత మంచివాడిని, ఎంత చేశానంటాం. కానీ అది వర్త్ కాదు, అది వాల్యూ కాదు. టెస్టిమోనీ అంటే అది ఇతరులు మనల్ని బట్టి ఇచ్చేదాన్ని టెస్టిమోనీ అంటాం. ఇతరులు నీ గురించి ఏమంటున్నారు, ఇతరులు ఒక 10 మంది నీ గురించి ఏం మాట్లాడుతున్నారు. చూడండి, గాయి గురించి యోహానుకు వచ్చిన రిపోర్ట్ వచ్చింది. ఆయన వచ్చి చెప్తున్నాడు అనమాట, గాయి అండి, మా గాయి ఉన్నాడు, ఆయన చాలా మేబీ ఈజ్ ఏ హాస్పిటల్ పర్సన్, ఈజ్ ఏ లవింగ్ పర్సన్, ఆయన మిషనరీస్ పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి, ఆయన ఎంతో త్యాగం చేస్తాడు, వాళ్ళ ఇంట్లోనే చర్చ్ ఉంది, ఆయన ఎంతో, ఇవన్నీ కూడా వాళ్ళు టెస్టిమనీ ఇచ్చారు. దాన్ని విని యోహాను అన్నాడు, గాయి నీ సత్య ప్రవర్తన బట్టి నేను బహుగా సంతోషించింది. ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎవరు టెస్టిమనీ ఇవ్వనక్కర్లేదు. కానీ దేవునికి అన్నీ తెలుసు కదా, దేవుడు అడుగుతున్నాడు. దేవుడు కళ్ళెదుట అన్నీ స్పష్టంగా కనిపించినప్పుడు హౌ ఈజ్ అవర్ క్యారెక్టర్ అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. 3వ విషయం చెప్పి మనం ముగించుకుందాం. 3వది ఏంటంటే హౌ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. నీ దృష్టికి అనుకూలంగా నేనెట్లు చేసి తినో కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ దృష్టిలో నేను యథార్థవంతుడిని ఎలాగున్నాను, నీ సన్నిధిలో నేను ఏ విధంగా సత్ప్రవర్తనగా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు పని జరిగించుతున్నాను. అంటే హిజ్కియా అని ఒక మాట చెప్పాలంటే ఈజ్ ఎ రిఫార్మర్. హిజ్కియాకు ముందు వాళ్ళ ఫాదర్ ఆహాజు రాజు. ఆహాజు మొత్తం కూడా డిస్టర్బ్ చేసేసి ఆయన దేవునికి వ్యతిరేకంగా నడిచి ఆడ విగ్రహాలు మళ్ళా ప్రారంభించి ఉన్నత స్థలముల మీద విగ్రహాలు పెట్టించి విగ్రహాలను చేసి దేవుని దృష్టికి చెడుతో నడిచి భయంకరమైనటువంటి పాపస్థితిలో పడిపోయారు. ఆ టైంలో హిజ్కియా రాజు అయ్యాడు. హిజ్కియా రాజు అయినటువంటి మొదటి సంవత్సరం మొదటి నెలలోనే హీ స్టార్టెడ్ క్లెన్సింగ్ ద టెంపుల్.
ఆ టెంపుల్ని క్లీన్ చేయడం ప్రారంభించాడు, రిపేర్ చేయడం ప్రారంభించాడు, రిస్టోర్ చేయడం ప్రారంభించాడు. టెంపుల్కి సంబంధించినటువంటి మొత్తం కూడా కాన్సిక్రేటెడ్ చేసి మొత్తాన్ని కూడా ఆయన శుద్ధీకరించడం ప్రారంభించాడు. ఇంకా మనం తర్వాత 29వ అధ్యాయం మీరు చూడండి. తర్వాత ఆయన ఏం చేశాడంటే దశంభాగాలు ఇవ్వట్లేదు జనాలు అని దశంభాగాలు ఇచ్చే విధంగా ప్రేరేపించాడు. తర్వాత కానుకలు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రథమ ఫలాలు ఇవన్నీ ఇచ్చే విధంగా చేశాడు. లేవీల్ని సిస్టమ్ని డెవలప్ చేసి ఇక్కడ యాజకత్వం జరగాలి, ప్రతిరోజు బలులు జరగాలి, నైవేద్యం జరగాలి, యెరూషలేములో ఈ యొక్క ఆరాధన క్రమం ఆగిపోకూడదని ఆయన రిస్టోరేషన్ చేశాడు, రిఫర్మేషన్ చేశాడు. తర్వాత కాలువలు తవ్వించాడు, అంటే పొలిటికల్ రిఫర్మేషన్ చేశాడు. తర్వాత సోషల్ రిఫర్మేషన్ చేశాడు. తర్వాత స్పిరిచువల్ రిఫర్మేషన్ అంటే ఆధ్యాత్మికంగా అంతా కూడా సెట్ చేసేసాడు. అంత కష్టపడి అంటే ఆయనకు ఉన్నటువంటి సమయంలో ఆయన కాంట్రిబ్యూషన్ అనేది అది చాలా గొప్పది. పడిపోయి చెడిపోయినటువంటి మొత్తాన్ని రినోవేషన్ చేసి నూతనపరిచి ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. ఆయన జీవితంలో ఆయనకి ఇవ్వబడినటువంటి సమయంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఆయన దేవుని కొరకు ఎన్ని చేయగలడో అన్ని చేసి ఇప్పుడు దేవుని ఎదుట నిలబడి ప్రభువా నీ దృష్టికి అనుకూలంగా నేను ఏం చేశానో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్ మై డియర్ హిజ్కియా, యూ హ్యావ్ డన్ వెల్ డన్. నువ్వు మంచి చేసావు. యువర్ బిహేవియర్ ఈజ్ గుడ్, యువర్ ఇంటిగ్రిటీ ఈజ్ గుడ్. ఇవన్నీ కూడా ఆయన ఇంకో మాట కృపతో జ్ఞాపకం చేసుకుంటే అవుట్ ఆఫ్ హిజ్ మెర్సీ దేవుడు అన్నింటినీ శాంక్షన్ చేసి అన్నాడు. ఇది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. నిత్యత్వం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే మనం ఇతరులకి లేకపోతే సేవ పరిచర్య కోసం మనం చేసినటువంటి ఉపకారాన్ని దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. ఈజ్ నాట్ అన్జస్ట్. దేవుడు న్యాయవంతుడు. గిన్నెడు చన్నీళ్ళకు కూడా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. దేవుని కోసం మనం చేసేటువంటి కష్టాన్ని మనం పడే ప్రయాసాన్ని దేవుడు చూడంటారా? దానికి ప్రతిఫలం ఇయ్యడా? డెఫినెట్గా ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము నిత్యత్వంలోకి వెళుతున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఈ లోకంలో జీవించాలి. మీకు బైబిల్ మొత్తం అది చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడంటే మీ ధనమును పరలోకంలో కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెట కొట్టదు, చెదులు పట్టదు. తిమోతి పత్రికలు ఏమంటే ధనవంతులైన మీరు ఏం చేయాలంటే మీ యొక్క ధనంతో పరలోకంలో రాబో యొక్క రాజ్యంలో మంచి పునాది దాని కొరకు మీరు వేసుకోండి. మంచి పునాది ఎక్కడ వేయాలి? మనం పరలోకంలో వేయాలి. సత్కార్యములు ఔదార్యముతో మీరు గొప్ప కార్యాలు చేసి మీ యొక్క ధనాన్ని అక్కడ కూర్చుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇటర్నిటీ అనేది మన జీవితంలో, నిత్యత్వం అనేది మన జీవితంలో విడదీయర్ అనే ఒక అనుబంధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని కొరకు చేయగలుగుతాము. ఒక ఆయన ఇలా అన్నమాట, ద లైఫ్ ఈజ్ ఏ డ్రెస్సింగ్ రూమ్ ఫర్ ఇటర్నిటీ అంట. లైఫ్ ఈజ్ ఏ డ్రెస్సింగ్ రూమ్ ఫర్ ఇటర్నిటీ అంటే ఏంటో తెలుసా? మనం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి గంటలు ఏం చేస్తాం? మేకప్ చేసుకుంటాం, నీట్గా మంచి మంచి డ్రెస్ వేసుకుంటాం, పెన్ను పెడతాం, అక్కడే అన్నీ చూసుకుంటాం. బయటకు వచ్చినప్పుడు నువ్వు డ్రెస్సింగ్లో ఏం చేసావు అదే నువ్వు బయటకు వచ్చినప్పుడు కదా, అదే డ్రెస్సు, అదే ఏది ఉంటే అది, అదే మేకప్, లేకపోతే అదే కలజోడు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే ఆర్నమెంట్స్. అదే అంటున్నాడు ఆయన భక్తి ఏమంటే, అలాగే నువ్వు ఇక్కడ ఈ జీవితంలో ఏమి ధరించుకుంటావో, ఏ సత్క్రియల చేత అలంకరించుకుంటావో, ఎలాంటి ప్రవర్తన చేత నిన్ను అలంకరించుకుంటావో అది ప్రభు ఎదుట ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే కనపడిద్ది అంట. ఇక్కడ లేనిది అక్కడ కనపడదు. మనం చాలాసార్లు మిస్కాన్సెప్ట్ అవుతాం అనమాట. మనం ఇక్కడ ఏం చేయకుండా, ఏమీ భక్తిగా జీవించకుండా పరలోకంలో మాత్రం మనం అన్నీ కావాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? దేవుడు అన్యాస్తుడు కాదు కదా. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ప్రేమను విత్తు, ప్రేమను కోస్తావు. సత్క్రియలు విత్తు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని తీసుకుంటావు. కాబట్టి ఇటర్నిటీ అనేది డ్రెస్సింగ్ రూమ్ అంటున్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, A.W. టోజర్ ఏమన్నాడంటే, మనం నిత్యత్వం గురించి, తర్వాత నిత్యత్వంలో వచ్చేటువంటి పర్యవసానాల గురించి, అది మంచి కానీ చెడ్డ కానీ ఆలోచిస్తే మన హృదయం దేవుని కొరకు మాత్రమే పనిచేస్తుందంట. అంటే మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన మనం చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తున్నాడు, ఆయన నీతిగల న్యాయాధిపతి అని మనం గుర్తిస్తే, దాని గురించి ఆలోచిస్తే మనం ఈ లోకంలో ఇంకా ఎలా జీవిస్తామంటే దేవుని కొరకు మాత్రమే జీవిస్తామంట. ఇంకా వేరేది మనకు పెద్దగా వంట పట్టదు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించం, పెద్దగా ఆసక్తి చూపించం. ఏం చేసినా దేవుని మహిమ కోసం, ఏం చేసినా దేవుని మహిమ కోసం. దీని ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దీని ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఈ నిర్ణయం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఆ నిర్ణయం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఇది వాల్యుబులా, వర్తబులా?
అనేది మనం ఆలోచిస్తాం. కాబట్టి యోబు ఒక మాట అన్నాడు, ఆ మాట మనం గుర్తు చేస్తాను. నేను 4వ అధ్యాయం 6వ వచనంలో యోబు ఏమిటంటే, నీ భక్తి, యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా, నీ భక్తి నీకు నిరీక్షణను పుట్టించదా. 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదు. అంటే మన క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, అనేక కాంట్రిబ్యూషన్స్ మనం చేస్తున్నాం. మనం నిజంగా గుండె వెచ్చి చేసుకొని ప్రభు ఈరోజు వస్తే కూడా నేను ధైర్యంగా ప్రభువుని ఎదుర్కోగలను, నేను సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా దేవుని ఎదుట నిలబడగలనని మనం చెప్పగలుగుతామా? అది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి హిజ్కియాని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, ఆయన అంగీకరించాడు, ఆయన కృపతో 15 సంవత్సరాల లైఫ్ని ఎక్స్టెండ్ చేశాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇటర్నిటీలో ఆయన అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికమైన మేళ్ళు దేవుడు మన ఎడల జరిగిస్తాడు. దేవుడు మనకు అలాంటి కృపని దేవుడు అనుగ్రహించునుగాక. మన యొక్క యథార్థ ప్రవర్తన, మన యొక్క నడక సత్ప్రవర్తన, అదేవిధంగా మన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఈస్ ద ఇటర్నల్ మ్యాటర్స్, నిత్యత్వానికి సంబంధించిన విషయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.